కల్కి. ఎస్. సో రియల్ నేమ్ అయితే వేరు, బట్ అమ్మవారి దయ వల్ల కల్కికి వచ్చేసారు. తెలిసిపోయింది స్టోరీ. సో ఈ సంవత్సరం శారీ వస్తే మాకు ఇవ్వండి. అంటే పోయేదాన్ని బట్టి ఉంటది కదా, ఒకవేళ అందులో ఉంటేనేమో పాసిబుల్ అవ్వదు కదా. సో నిజంగా అంటే మీ లైఫ్ స్టోరీ నేను కొంచెం చూసాక నాకు తెలిసింది, అంటే లక్కీ డ్రా తీయడం వేరు. నాకు చిన్నప్పుడు నేను ఒక లక్కీ డ్రా కూడా రాలేదు. సో లక్కీ డ్రాలు తీయడం వేరు, 3 సంవత్సరాలు కంటిన్యూగా ఒకే అమ్మాయికి రావడం వేరు. 4 years. సో ఎలా అనిపించింది అసలు ఫస్ట్? అంటే యాక్చువల్లీ నేను ఊర్లోనే చదువుకున్నాను నేను ఫస్ట్ థింగ్. సో తెలుగు మీడియమే నేను కూడా. ఇక మా డాడీ ఒక్కటే చెప్పిండు, నువ్వు ఇంగ్లీష్ మీడియం పోవాలంటే మండల్ ఫస్ట్ కొట్టాను అన్నాడు. సో మండల్ ఫస్ట్ వచ్చేసిన. బేసిక్ గా నేను ఏదైనా చాలా గట్టిగా తీసుకుంటా. సో తర్వాత మీ 3 అమ్మాయిలు. తర్వాత నేను 8th మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో చదువుకున్నా హైదరాబాద్ లో. ఎందుకంటే మనం ఊర్లో ఉండేటోళ్ళం హైదరాబాద్ సడన్ గా షిఫ్ట్ అయి ఉండాలంటే కష్టమే. సో మా మేనత్త వాళ్ళు ఉండే వాళ్ళ ఇంట్లో ఉన్న 6 నెలలు. ఇక మనం 8th క్లాస్ మనకి ఏముంటది బ్రెయిన్, మమ్మీ మమ్మీ అనుకుంటాం కదా. సో మళ్ళీ మా మమ్మీ నా కోసం వచ్చింది. 6 నెలలు ఒక రూమ్ తీసుకొని ఉన్నాం. మా మమ్మీ నా దగ్గర ఉండేది. మళ్ళా 9th ఊర్లో తెలుగు మీడియం పెడుతురని, అంటే ఇంగ్లీష్ మీడియం పెడుతురు మరియాని కేతన్ అని చెప్పగానే మేము అటురికినాం. ఊర్లో ఉన్నప్పుడు ఇంకా హైదరాబాద్ దాకా వచ్చాడు ఎందుకు ఆలోచిస్తాం కదా, ఇక్కడ ఖర్చులు అవుతాయి. మళ్ళా పోయినా ఇక ఊర్లో ఎట్లుంటది ఇంగ్లీష్ మీడియాలు, తెలుగు మీడియం లెక్కనే ఉంటది అది కూడా. తర్వాత ఏమైంది, ఇట్లా అయితలేదురా అబ్బాయి అని చెప్పేసి నేను గట్టిగా కూర్చున్నా. డాడీ నాకు ఎట్లయినా నేను ఇంగ్లీష్ మీడియం నేర్చుకోవాలి, ఇంగ్లీష్ మాట్లాడాలి అని చెప్పేసిన. ఆ తర్వాత కంప్లీట్ నా కోసం మా నాయనమ్మ ఉంది. మా నాయనమ్మ, నేను, మా అక్క అప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్. సో హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయినాం. ఒక చిన్న రూమ్ తీసుకొని మా నాయనమ్మ మాకు వండి పెట్టేది. సో అట్లనే కాలేజ్ స్కూల్ గా. కానీ అంటే ఇందాక చెప్పినట్టు మా నాన్నకి 3 ఆడపిల్లలు అన్నారు. ఎక్కడ చూసినా అదే కనిపిస్తుంది ఫస్ట్. సో అంటే లాస్ట్ గా మీరు ఇచ్చిన దమ్కి నాన్న బిగ్ బాస్ లోనే చూస్తావు. సో అంటే ఒక ఎమోషనల్ తో చెప్పారనమాట. సో అంటే అది చెప్పింది స్టార్టింగ్ ఎపిసోడ్ మీ ఇంట్రొడక్షన్ అనుకుంటా. లేదు, అది యాక్చువల్ ఎండింగ్ పోయేటప్పుడు శ్రీముఖి చెప్పింది అనమాట. తీసుకున్నా. సో కొంచెం ఎమోషనల్ అయిపోయినా నేను. ఏంటంటే ఈడి దాకా వచ్చినాం. ఇంత స్టేజ్ దొరకడం అనేది మన అదృష్టం. కొన్ని వేల మంది అప్లై చేస్తే అందులో మనం 15 లో సెలెక్ట్ అయినామంటే అది చాలా గొప్ప పనే. సో ఇన్ని దాటుకొని వచ్చినప్పుడు ఇక మా డాడీకి వచ్చే ముందు చెప్పిన, డాడీ ఇట్లా బిగ్ బాస్ హౌస్ లో సెలెక్ట్ అయినా అంటే మా డాడీ ఫస్ట్ నమ్మలే. ఈమె ఎప్పటి నుంచో ట్రై చేస్తుంది కదా, ఏమొస్తుంది అని చెప్పి. డాడీ బట్ డాడీ నీ కాళ్ళు మొక్కుతా అని చెప్పిన. అయితే మా డాడీ కాళ్ళు మొక్కి మా మమ్మీ కాళ్ళు మొక్కి వచ్చేసిన. నెక్స్ట్ డే ఇక వచ్చినాక ఇట్లా ఇక ఎమోషన్ అయిపోతాం కదా ఆబ్వియస్లీ. సో ఎట్లా అంటే డాడీ గుర్తొస్తాడు. మా డాడీకి నేను ఏదో మా డాడీ పేరు నిల్చోబెట్టాలి. మనం ఊర్లలో ఎట్లుంటుంది చెప్పండి. లైక్ ఇప్పుడు మన డాడీ ఇంత కష్టపడి మన కోసం హైదరాబాద్ సిటీ పట్నం వచ్చినాము అంటే ఒక మంచి పేరు తేవాలి మన డాడీకి అనేదే ఉంటది. సో అది మా డాడీకి ఎప్పుడైనా తెస్తాను అని చెప్పి. కానీ అంటే ఇలా అంటున్నాను కాదు, స్టార్టింగ్ లో డాడీకి ఆడపిల్లలు అంటే ఇష్టం ఉండదు అని. అవును. అంటే జనరల్ గా అక్కడ చిన్న నెగిటివ్ లా అనిపించింది. లేదు, మళ్ళీ డాడీని కాలు మొక్కిసి వచ్చాను ఆల్ ది బెస్ట్ చెప్పారు అన్నప్పుడు బాగా అనిపించింది. ఎందుకంటే ఎంతమంది ఆడపిల్లలు ఉన్నా ఒక్కరు అబ్బాయి అయితే ఉంటే బాగుండు అంటే ఏదో అంటారు. సో అంటే ఎంతమంది ఆడపిల్లలు ఉన్నా కొంచెం ఆ కర్మకాండల టైంలో అని మీరు ఆడపిల్లమ్మ అంటారు. అంటే అలా పాయింట్ ఆఫ్ నుండి కూడా ఆలోచించుంటారేమో అని అనుకున్నాను. తర్వాత ఏంటంటే ఇప్పుడు ఊర్లో ఎట్లుంటది, మా మమ్మీ ప్రెగ్నెంట్ లో ఉన్నప్పుడు మళ్ళీ అమ్మాయి అనే తెలిసింది. మేము ఇద్దరు తర్వాత నేను కడుపులో ఉన్నప్పుడు అమ్మాయి అని తెలిసింది. మా మమ్మీ మళ్ళీ అబార్షన్ చేయించుకుందామని డాక్టర్ దగ్గర పోయింది. సారీ. ఓకే. సో మమ్మీ అబార్షన్ చేయించుకుందామని డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ మా నాయనమ్మ దోస్తే కదా, ఊర్లలో అందరు తెలిసిన వాళ్ళే ఉంటాయి కదా. సో డాక్టర్ ఏమన్నది మా మమ్మీతో, నువ్వు పైనాపిల్ తిను, పప్పాయ తిను, అది తిను, ఫ్రూట్స్ తిను అని అన్నది. మా మమ్మీ ఎంత వద్దనుకుందో నేను అంత గట్టిగా కొట్టిన. సో తర్వాత ఇంకేమైంది, అందరు అంటారు చాలా మొండి అనమాట. ఇప్పుడు మీరు నన్ను ఏమన్నా అన్నారు అనుకోండి, ఇది మేము చెయ్యదు అని అది చేసి చూపిస్తా. అంటే అమ్మాయి అని చిన్నప్పటి నుంచి ఊర్లో ఎట్లుంటది అంటే అబ్బాయిలకి మేల్ డామినేషన్ ఎక్కువ ఉంటది ఊర్లలో. సో అది చూడబట్టి ఎందుకు అమ్మాయిలు ఎందుకు తక్కువ అంటే ఎక్కువ ఎందుకు అవ్వద్దు, ఈక్వల్. ఇప్పుడు జనరేషన్ మారింది కదా, కాలంతో పాటు మనం కూడా మారాలి. సో మా డాడీకి నేను ప్రూవ్ చేయాలనుకున్నా. మా డాడీకి అబ్బాయి లేరు, అట్లీస్ట్ నేనైనా ఒక అబ్బాయి లాగా ఉండి అన్ని చేయాలని. ఇప్పటికీ కూడా తెలుసా డాడీకి బ్యాంక్ పనులైనా
డాడీ వర్క్ పరంగా అయినా ప్రతిదీ నేను ఒక్కదాన్నే చేస్తాను. మా డాడీకి ఇప్పుడు అనిపిస్తుంది అబ్బాయి లేకున్నా పర్లేదు బిడ్డలు ఉంటే చాలు అని. అబ్బాయి లేకపోయినా అబ్బాయిలాగే ఉన్నాను, అన్ని చూసుకుంటాను. ఇంకేం ఎవరికైనా చెప్పండి, ఇప్పుడు ఒక ఫాదర్ కి ఎట్లుంటది, నా బిడ్డ లైక్ ఇన్ని చేస్తుంది. ఇప్పుడే మా డాడీ ఇంటి పక్కన అంకుల్ వాళ్ళు గాని అందరు కాలనీ వాళ్ళు కూడా వాళ్ళందరూ అంటారు నువ్వు నా బిడ్డ అయినా అయిపోయేదని. అంటే అంత అందరికి అర్థమవుతుంది కానీ మన సొంత వాళ్ళకి అర్థం కాదు, కొంచెం లేట్గా వెళ్తుంది. సో మా డాడీ నిజంగా చెప్తున్నా తెలుసా, నాకు మా డాడీ సపోర్ట్ చేయడం తోటే 1000 ఏనుగుల బలం వచ్చేసింది. సూపర్ సూపర్. అంటే వాళ్ళకంటూ చిన్న చిన్న భయాలు ఉంటాయి. ఈ రోజుల్లో సొసైటీ బాగాలేదు, సో ఎలా ఉంటారు, ఎలా సర్వే అవ్వగలరు. ఇప్పుడు మీ మీద ఒక నమ్మకం వచ్చింది, అరే ఎవరినైనా కొట్టేసాను వస్తుంది ఇది. నిజంగానే తెలుసా, నేను ఆల్మోస్ట్ చాలా మందిని కొట్టిన బస్సులో వచ్చేటప్పుడు. అంటే ఈ అమ్మాయి అంకుల్స్ కొందరు ఎట్లా చూస్తారు తెలుసా, మనం ఆల్మోస్ట్ స్కార్ఫ్ కట్టుకొని ఓవరాల్ అన్ని కవర్ చేసుకొని పోయినా గానీ వింతగా బిహేవ్ చేస్తుంటారు. నాకు ఒక ఇన్సిడెంట్ బాగా గుర్తుంది. ఏంటంటే నేను బస్సులో ఇంటర్వ్యూకి వెళ్తున్నా పొద్దుగాల 7:30కి. బస్సులో మస్తు మంది జనాలు ఉంటారు కదా, పొద్దుగాల అందరికి ఆఫీసులు ఉంటాయి. ఒక అంకుల్ గాడు చాలా వింతగా బిహేవ్ చేశాడు. చేసినప్పుడు ఇంకా నాకు బీపీ లేచి నేను గల్లా పట్టుకొని ఫుల్ కొట్టిన. వాడు ఇట్లా పట్టుకునేసరికి నాకు ఇక్కడ ఆల్మోస్ట్ పడ్డాయి అనమాట. ఆడ లేడీస్ ఉన్నారు, అంకుల్స్ ఉన్నారు, యూత్ ఉన్నారు, ఒక్కడు వచ్చి ఏమైనా అడుగుతాలే. అందుకు నాకు బీపీ లేచింది. అసలు సమాజం ఎటు పోతుంది ఏంది అని నిజంగా చెప్తున్నా. ఎవరిని పట్టించుకుంటలే, ఎవరు దాడిదే ఉంది అసలు. నాకు అప్పుడే అనిపించింది ఈ అమ్మాయి ఎవడేమనుకున్నా పర్లేదు, నాకు నేను స్టాండ్ తీసుకోవాలి అని. అది తప్పైనా రైట్ అయినా మనం స్టాండ్ ఉండాలి ఫస్ట్ థింగ్. సో లైఫ్ లో నేను కొన్ని ఫేస్ చేయడం తోటే మేబీ చాలా ఎమోషనల్ అయిపోతాం. మనము ఇక్కడ చదువుకునే వాళ్ళకి ఊర్లో చదువుకునే వాళ్ళకి డిఫరెన్స్ ఏంది చెప్పనా, బిహేవియర్. ఇప్పుడు మన ఊర్లో ఎట్లుంటది, బాగున్నారా, ఏమైనా తింటారా, తాగుతారా అని అంటాం. సిటీలో ఉన్న వాళ్ళకి హాయ్ హలో అని అంటారు. సో దట్స్ అ మెయిన్ డిఫరెన్స్ ఉంటది అట్లా. కానీ కొన్ని మర్చిపోం కదా మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్నవి. సో మేము ఎక్కువ నానమ్మ కిడ్స్ అనమాట. సో ఇది కొంచెం వెరైటీ, ఎందుకంటే అంటే అందరూ ఉంటారు కానీ ఎవరు చెప్పుకోరు, అమ్మ కిడ్స్ నాన్న కిడ్స్ అంటారు, బట్ నానమ్మ కిడ్స్. సో అక్కడ ఉంటే మనకి ఇంకా బెటర్, ఎందుకంటే ఆ పాత రోజుల్లో ఉన్న అన్ని చెప్తారు వాళ్ళ ఎక్స్పీరియన్స్లు కానీ, సో కథలు కానీ అవన్నీ చాలా మెమరీస్ ఉంటాయి. అలా పెరిగిన వాళ్ళు ఇప్పుడు ఎథిక్స్తూనే ఉంటారు నాకు అనిపించి ఉంటుంది. అంతేనా? ఓకే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.